మారుతున్న కాలానికి అనుగుణంగా మనం తీసుకునే ఆహారం కూడా మారుతూ వస్తుంది. అయితే నాటికి నేటికి నేటికి రాబోయే తరాలకి ఇంకెలా మారుతుందో మరి. అప్పుడు అంటే ఆ కాలంలో మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళ కాలంలో వాళ్ళు తీసుకునే ఫుడ్ చాలా బలంగా చాలా పోషకాలతో ఉండేది. ఇక అలాంటి ఫుడ్ తిని వారు చాలా స్ట్రాంగ్గా ఉండేవారు. ఇంకా ఇలాంటి నొప్పులు కానీ ఇంకా అనేక ఇతర వ్యాధులు కానీ వారికి సంభవించేవి కాదు. ఇప్పుడు మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనకు అనేక ఇతర వ్యాధులు అనేవి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకుంటున్న ప్రతి ఫుడ్లో కూడా అందులో నుండి విటమిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే తీసుకుంటూ ఉన్నాం. అయితే మనం ఏ ఫుడ్ని తీసుకున్నా కూడా అవన్నీ విషపూరితంగా అంటే కెమికల్స్తో పండించినవి తీసుకుంటున్నాం. అయితే అవన్నీ జస్ట్ ఒక కెమికల్తో వచ్చిన మెరుపులు మాత్రమే. పైకి మనకు అందంగా నిగనిగలాడుతూ కనిపిస్తున్నట్టు కనిపిస్తాయి. కానీ వాటికి నిగనిగలాడడానికి ఒక ఇంజెక్షనో లేదా ఒక స్ప్రేనో కొడుతూ ఉంటారు. అలా చేయడం ద్వారా మనకు ఆరోగ్యమేమో కానీ అనారోగ్యం అయితే ఖచ్చితంగా వస్తుంది. అందుకే అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. వారు తీసుకునే ఫుడ్డులో మొత్తం విటమిన్స్, మినరల్స్, ఐరన్స్ ఇలా ఉండడం ద్వారా వారు ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడు అందులో ఉన్న విటమిన్స్ ఏమో కానీ పైనుండి కెమికల్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కల్తీ ఆహారం కల్తీ అయిపోయింది. కాబట్టి ఈ ఆహారాన్ని తిన్న ప్రతి ఒక్కరు కానీ ఆరోగ్యంగా ఉండకుండా అనారోగ్య బారిన పడుతున్నారు. ఇక చిన్న పిల్లలైనా పెద్దవారైనా ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న పిల్లలకి కూడా అనారోగ్య లోపం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం కొన్ని ఆహార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో ఏ ఆహారం ఎప్పుడు తీసుకోవాలి, ఏ ఆహారంతో ఏ ఆహారం కలిపి తీసుకుంటే అది మనకు విషపూరితంగా మారుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సహజంగా మన నిత్య జీవితంలో టమాటోని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వాడుతూ ఉంటారు. అందులోనూ పాలకూరని. ఇంకా మన నిత్య జీవితంలో పాలకూర, టమాటో, ఎగ్ ఇవైతే మన నిత్య జీవితంలో ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అయితే మన జీవన విధానంలో ఆహారం అనేది చాలా పెద్ద పాత్రని పోషిస్తుంది. అయితే ఇక వీటిని కలిపి తింటే మాత్రం అనారోగ్యానికి తప్పకుండా దారి తీస్తుంది. మీ కిడ్నీలు అనేవి వీక్ అయిపోవడం, మీ కిడ్నీలలో స్టోన్స్ రావడం అనేది జరుగుతుంది. మనం సహజంగా పాలకూర అంటే ఏదైనా అతిగా తింటే విషం అవుతుంది, మితిగా తింటే అమృతం అవుతుంది అని మన పెద్దవాళ్ళు చెప్పిన మాట మనకందరికీ తెలిసిందే. అయితే ఏదైనా సరే సమయానుకూలంగా తినాల్సిందే. కొన్ని ఫుడ్స్లో అయితే అవి విషంగా మారే ప్రమాదం ఉంటుంది. అవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇక ఏ ఫుడ్తో ఏది కలిపి తినద్దు ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. అయితే పాలకూర అనేది మనం తింటూ ఉంటాం చాలామంది. ఇంకా ఆ పాలకూర తినడం ద్వారా మంచి పోషకాలు అనేవి లభిస్తూ ఉంటాయని కూడా మన ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉన్నారు. కానీ ఈ పాలకూరని ఎప్పుడు పడితే అప్పుడు దేనితో పడితే అది దానితో తినడం అస్సలు మంచిది కాదు. మన కిడ్నీలలో స్టోన్స్ ఉన్నవారు మాత్రం పాలకూర టమాటో కలిపి అస్సలు చచ్చినా తినరాదు. పాలకూర టమాటో కలిపి తింటే మాత్రం వారి కిడ్నీలలో స్టోన్స్ అనేవి ఇంకా పెద్దగా అయిపోయి వారి పెయిన్ మొత్తం ఇంకా పెరిగిపోతుంది. కిడ్నీల్లో పెయిన్ ఎవరికైతే ఉంటుందో వారు ఈ పాలకూర టమాటా అస్సలు తినకూడదు. ఒకవేళ తిన్నారంటే మాత్రం వారికి చాలా బాధ కలుగుతుంది. వారు భరించలేని పెయిన్ని అనుభవిస్తారు. ఇక అస్సలు పాలకూర టమాటో కలిపి తినకూడదు. ఈ రెండు వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తినకూడదు. కిడ్నీ ప్రాబ్లం లేని వారు కూడా ఇలాంటివి తినకూడదు. ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లం లేకున్న వారు ఇలాంటివి తింటే కిడ్నీ ప్రాబ్లం తప్పనిసరి వస్తుంది. కాబట్టి టమాటోతో పాలకూర ఎప్పుడు మిక్స్ చేసుకొని తినవద్దు. ఇలా ఎవ్వరు కూడా తినవద్దు. అస్సలు తినవద్దు. ఒకవేళ తిన్నారంటే మాత్రం మీరు ఆపదలో పడతారు. జాగ్రత్త. ఇక పాలకూర, ఎగ్గు. ఈ ఎగ్గు పాలకూరనైతే అస్సలు తినకూడదని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఈ కోడిగుడ్డుతో పాలకూర కలిపి తింటే మాత్రం మీరు అనారోగ్య బారిన పడతారని, మీ కిడ్నీలలో ఖచ్చితంగా చెడు ప్రభావం కలుగుతుంది అని చెబుతున్నారు మన పెద్దవారు. కాబట్టి ఈ టమాటో పాలకూర ఇంకా ఎగ్గు పాలకూర అస్సలు తినకండి. మర్చిపోయి కూడా వీటిని తినకండి. అనారోగ్య పాలు కాకండి. కాబట్టి
మనం ఏ ఆహారాన్ని ఎలా తీసుకుంటే మంచిదో ఆ ఆహారాన్ని అలానే తీసుకుందాం, మన ఆరోగ్యాన్ని పెంచుకుందాం. అయితే ఈ టమాటాని వేరే ఇతర కర్రీస్లో వేసి వండడం మంచిది, కానీ ఈ పాలకూరలో మాత్రం అస్సలు వేయకూడదు. ఇక ఎగ్గు రోజు ఒకటి బాయిల్ చేసుకొని మార్నింగ్ తింటే చాలా ఎనర్జీఫుల్గా ఉంటుంది. విటమిన్, ఫైబర్, కాల్షియం ఇవన్నీ కూడా ఎగ్గులో ఉన్నాయి కాబట్టి ఎదిగే పిల్లలకి ప్రతిరోజు ఒక ఎగ్గుని ఉడకబెట్టి ఇవ్వడం చాలా మంచిది. కానీ ఈ పాలకూరలో ఎగ్గు వేసి మాత్రం వండి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి పెట్టకండి. ఇక ఈ పాలకూర కూడా చాలా మంచిది. ఎందుకు అంటే గ్రీన్ కాబట్టి పాలకూర గ్రీన్ కలర్లో ఉంటుంది. గ్రీన్ వెజిటేబుల్స్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా అందులో విటమిన్స్, ఫైబర్స్, మినరల్స్ అన్నీ కూడా మన శరీరానికి మేలు చేస్తాయి. ఇక ఈ పాలకూరను తినడం మంచిదే, కానీ ఎట్టి పరిస్థితుల్లో పాలకూర, కోడిగుడ్డు కలిపి మాత్రం వండకండి. ఇలా వండి మీ ఇంట్లో ఎవరికి పెట్టకండి, మీరు తినకండి. ఇక ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సిందే. ఇక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. హ్యావ్ ఏ వెరీ నైస్